కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనండి. పౌలు గారు రోమా సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట, ఒకరి విశ్వాసం వలన ఒకరు ఏం పొందాలంట? ఆదరణ పొందాలంట. ఒక దైవజనుడు, ఒక పాపరి, ఒక సేవకుడు, ఒక విశ్వాసి, ఒక దేవుని యొక్క దాసుడు, ఒక క్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి మనం రకరకాల బాధ్యతల్లో, రకరకాల పనులలో, రకరకాల దేవుడు మనకిచ్చినటువంటి పిలుపుల మేరకు దేవుని యొక్క సంఘంలో విశ్వాసులుగాను, సేవకులుగాను, పరిచారకులుగాను, నాయకులుగాను, లేక ప్రార్థనాలుగాను రకరకాల రీతుల్లో బోధకులుగాను దేవుని పరిచయం చేస్తున్నటువంటి మనం ఒకరి విశ్వాసము చేత ఒకరు ఏం పొందాలంట? ఆదరణ పొందాలంట. ఒకరి విశ్వాసం ఒకరికి, ఇంకొకరికి నీ విశ్వాసం నన్ను ఆదరించాలి, నన్ను ధైర్యపరచాలి, నన్ను స్థిరపరచాలి, నా విశ్వాసం మిమ్మల్ని ఆదరించాలి, బలపరచాలి, స్థిరపరచాలి. క్రీస్తునందు మనం కలిగి ఉన్నటువంటి మన విశ్వాసం ఒక్కటిగా ఉన్నప్పుడు మనందరి విశ్వాసం ఒకరిని ఇంకొకరం, అంటే ఒకరి నుండి ఒకరికి కావలసినటువంటి ఆదరణను, ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈ రోజు విశ్వాసం అంటే మనం ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒక టాపిక్ గురించి మనం మాట్లాడాలంటే ఈ రోజు విశ్వాసం గురించి మనం దేవుని వాక్యంలో నుండి ప్రసంగం విందామని అన్నాను అనుకోండి, దానికి హద్దులు ఎల్లలో ఉండవు. టాపిక్ ని, ఒక పదాన్ని, ఇప్పుడు విశ్వాసం అనేటువంటి టాపిక్ మీద ఈ రోజు మనం దేవుని యొక్క సంఘంలో మనం దేవుని యొక్క వాక్యంలో నుండి ధ్యానం చేద్దామంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు విశ్వాసం గురించి కొన్ని వందల వేల లేఖనాలు, ఆధారాలు, జీవిత సాక్ష్యాలు ఎన్నో మనకు కనబడుతున్నప్పుడు మనం ఎన్నని ధ్యానించగలం, ఎన్నని మాట్లాడుకోగలం. ఈరోజు విశ్వాసంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని మాత్రమే మనం చూద్దాం. అది ఏంటంటే విశ్వాసం అంటే ఏంటి అనేది మిమ్మల్ని ఒకవేళ నేను ప్రశ్నిస్తే చాలా మంది చెప్తారు, విశ్వాసం అంటే దేవుని యందు మనం విశ్వాసం కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు పాస్టర్ గారు. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఏం కలిగింది? బైబిల్లో ఆకాశములో నుండి ఇశ్రాయేలు కొరకు దేవుడు వారికి ఆహారాన్ని పంపించాడు. లేకపోతే యెహోషువ విశ్వాసంతో ఆజ్ఞాపించినప్పుడు సూర్య చంద్రులు ఆగిపోయారు. ఇలా ఎన్నో విషయాల్ని దేవుని వాక్యంలో నుండి విశ్వాసానికి మనము, లేకపోతే విశ్వాసం గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ రోజు విశ్వాసం అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన, నేటి క్రైస్తవ సంఘముగా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. విశ్వాసం మనకి దేనికి అవసరం అంటే, దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, పౌలు గారి జీవితంలో పౌలు గారికి దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసం ఉన్నాయి. యేసయ్య మీద ఎంతటి విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసాన్ని ఏది కూడా శోధించలేకపోయింది, ఏది కూడా ఆయన విశ్వాసాన్ని ఏం చేయలేకపోయింది? తీసివేయలేకపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు సరైనదని చెప్పడాన్ని దాన్ని ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. ఒక బ్రాండ్ ని మనం ఎందుకు నమ్ముతామో తెలుసా? ఒక బ్రాండ్ అనే దాన్ని, ఏదైనా ఒక బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ కి ఎందుకు మార్కెట్ లో దానికి వాల్యూ ఉంటుందంటే, నువ్వు ఆ బ్రాండ్ ని ఎందుకు గుడ్డిగా కొంటావు అంటే, ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఒక బట్ట కావచ్చు, అది ఏదైనా కూడా వాడు మార్కెట్ లో దాన్ని వదిలే ముందు వాడు దాన్ని రకరకాలుగా పరీక్షించి, పరిశోధించి, టెస్ట్ చేసి తర్వాత మాత్రమే వాడు దాన్ని మార్కెట్ లోకి తీసుకొస్తారు. కానీ వాడు ఎలాంటి పరీక్షలు చేయకుండా నా వస్తువు ఇది సరైందని చెప్పి వాడు బ్రాండ్ వేసి పంపించాడు అనుకో, అది మార్కెట్ లోకి వచ్చిన తర్వాత అది నిలబడలేకపోతే, అది ఫెయిల్ అయిపోతే ఆ బ్రాండ్ వాల్యూ ఏమైపోతుంది? పోతుంది. ఒక బ్రాండెడ్ షర్ట్ నువ్వు కొంటే ఆ బ్రాండెడ్ షర్ట్, ఒక షర్ట్ గురించి చెప్తున్నాను నేను ఉదాహరణకి, మీ చేతిలోకి రావాలంటే అది కుట్టిన తర్వాత, కుట్టక ముందు ఆ క్లాత్ ను మొత్తం పరిశీలిస్తారు తెలుసా? ఆ క్లాత్ ని దాన్ని మొత్తం కూడా ఒక గ్లాస్ లో పెట్టి మొత్తం చూస్తారు, ఎక్కడైనా ఆ యొక్క క్లాత్ లో డ్యామేజెస్ ఉన్నాయా చెక్ చేసిన తర్వాత, దాన్ని మొత్తం కూడా కట్ చేసిన తర్వాత, దాన్ని కుట్టిన తర్వాత మరలా టెస్ట్ చేస్తారు. ఎక్కడైనా ఒక్క పోగు ఏమన్నా ఆ కుట్టులో ఎక్కడైనా పక్కకు పోయిందా? ఆ దారం, కుట్టేటువంటి దారంలో ఒక లైన్ లో ఏదైనా పక్కకు పోయిందా? ఎక్కడైనా ఆ యొక్క రావాల్సినటువంటి మెజర్మెంట్స్ లో ఏదైనా తప్పిపోయిందా? లేకపోతే ఎక్కడైనా ఏదైనా మనం తెలియకుండా ఎక్కడైనా డ్యామేజ్ ఉందా అని వాడు మొత్తం దాన్ని పరీక్షించి, పరిశోధించిన తర్వాతే పర్ఫెక్ట్ గా ఉంటేనే అది మార్కెట్ లోకి వస్తుంది. ఒకవేళ ఏదైనా చిన్న ఇది ఉన్నా కూడా దాన్ని వాడు రిజెక్ట్ చేసి దాన్ని పక్కన పడేస్తాడు.
చిన్న 1000-2000 రూపాయలు ఒక షర్ట్ కోసమే కంపెనీ వాడు ఇంతగా చేస్తే వాడు బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడానికి మనల్ని దేవుడు ఆయన పోలికలు ఆయన స్వరూపంలో సృష్టించుకొని ఆయన రక్తం చేత మనల్ని కడిగి ఆయన ప్రాణం ఇచ్చి కొన్నటువంటి మనం ఆయన బిడ్డలైనటువంటి మనల్ని దేవుడు ఈ లోకంలో నిలబెట్టినప్పుడు సాక్షులుగా ఆయన కోసం మనల్ని ఈ లోకంలో పెట్టినప్పుడు దేవుడు మనల్ని పరిశీలన చేయడా, పరీక్షించడా? లోకంలో మనకు పరీక్ష ఎదురు కాదా అంటే ఖచ్చితంగా ఎదురవుతుంది. ఎలా ఎదురవుతుంది పరీక్ష? ఎలా ఎదురవుతుంది పోరాటం? ఎలా ఎదుర్కొంటాడు టెస్ట్ అనేది మనం చూడాలి. పరీక్ష మాత్రమే మనల్ని తేలుస్తుంది మనం ఏంటనేది తేలాలంటే పరీక్ష అనేది చాలా కష్టమైంది. పరీక్ష అనేది మనిషికి ఇష్టం ఉండదు. ఎగ్జామ్ అనేది ఎవరు ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు తెలుసా? ఎగ్జామ్ అంటే ఏముంటది? సత్తా బయటపడుతుంది. మన సత్తా, మన బలము, మన స్టామినా, మనం ఏంటనేది లోకానికి తెలియజేసేది ఏంటంటే ఎగ్జామ్ మాత్రమే. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, మీ పిల్లలు ఎంత బాగా చదివారు, వాళ్ళు ఎంత చదివిన దాన్ని అర్థం చేసుకున్నారు అనే దాన్ని ఎగ్జామ్ లో మాత్రమే వాళ్ళకి వచ్చేటువంటి రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాగా జీవితంలో చాలా విషయాలు పరీక్ష మాత్రమే నిర్ణయిస్తుంది మనం ఏంటనేది. ఈ రోజున దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే విశ్వాసం మనకి ఎందుకు కావాలి అనే దానికి ముందు విశ్వాసం దేనికి అవసరం అంటే పరీక్షను తట్టుకొని నిలబడడానికి మాత్రమే మనకు విశ్వాసం మొట్టమొదటిగా అవసరం. క్రైస్తవ జీవితం అనేది ఇది పూలపాన్పు కాదు. ఇది చాలా సార్లు ఎలా ఉంటుందంటే ముళ్ళ బాట లాగా ఉంటుంది. ఈ బాటలో చాలా ముళ్ళులు ఉంటాయి, భయంకరమైన ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులు మనం గుచ్చుతున్నప్పుడు అది భయంకరమైనటువంటి వేదనని మనకు కలుగు చేస్తుంది. ముళ్ళు మనకు గుచ్చుకున్నప్పుడు ముళ్ళు వల్ల మనకేం కలగదండి. కిడ్నీలు పోతాయా? లివర్ పోతుందా? బ్రెయిన్ డెడ్ అయిపోతా? ఏమవుతామా? ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. కానీ ముళ్ళు అనేది చాలా బాధిస్తాయి. ముళ్ళు ఏమిస్తుంది? పెయిన్ ఇస్తుంది. ముళ్ళ పాట అనేది ఎలాంటిదంటే మన జీవితాల్ని చాలా సందర్భాల్లో నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు పూర్తిగా ఆయన అపవాదికి అప్పగించడం లేదు. మన జీవితాలు ఏమి అవడంలా, ఏమి అయిపోవు అనుకుంటాం అంతే. ఏదో అయిపోతుందని ఏం అవ్వదు. కానీ ముళ్ళు మాత్రం నేను బాధిస్తుంది. ఇది చాలా పెయిన్ ఇస్తుంది. పౌలు శీలల్ని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని కోసం ఫిలిప్పీ అనబడినటువంటి పట్టణంలో నిలబడి ఆయన నామం కోసం నిలబడి దురాత్మ చేత పీడించబడుతున్న ఒక యవనస్తురాల్ని యేసు నామంలో విడుదల కలుగునట్లుగా ప్రార్థించినప్పుడు ఒక యవనస్తురాలు దురాత్మ చేతుల నుంచి విడుదల పొందితే పౌలు శీలల్ని పట్టుకొని వెళ్లి చెరసాల్లో వేసి వారిని భయంకరంగా కొట్టి చెరసాల్లో వేసి వారిని కాళ్లకు సంకెళ్ళు వేసి వారిని బంధించి పెట్టారు. సార్లు నీ విశ్వాసము, మన విశ్వాసము, మనం దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మనము దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, మనము మన పనిని మనం చేస్తున్నప్పుడు, మనం 10 మందికి మేలు చేస్తున్నప్పుడు, 10 మందికి మంచిని మనం చేస్తూ బ్రతుకుతున్నా కూడా లోకంలో చాలాసార్లు శ్రమలు వస్తాయి. ఎందుకు నాకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదే, నేను ఎవరికి ద్రోహం చేయలేదే, నేను ఎప్పుడు ఎవరిని ఏ మాట అనలేదే, నన్నెందుకు అంటున్నారు, నాకెందుకు ఇలా చేస్తున్నారు, నాకెందుకు ఇలా జరుగుతున్నాయి అనేది చాలా మందికి ఉన్నటువంటి సందేహం. అవి నీకే జరుగుతాయి, అవి నిన్నే అంటారు, అవి నువ్వే. ఈ దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయం నేను చెప్తున్నటువంటి విషయం కాదు. మనము మేలు చేసిన అనేక మార్లు మనకి ప్రతిగా కీడును మనం ఎదుర్కొంటాం. మనము మంచిగా ఆలోచించిన మనం చాలా సార్లు అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్ని ఈ లోకంలో మనం ఎదుర్కొంటాం. ఎందుకు మనం ఎదుర్కొంటామంటే పౌలు శీలని దేవుడు ఎన్నుకున్నాడు ఒక పని కోసం. ఏ పని కోసమో తెలుసా? మీరు బ్రతకాల్సింది నా కోసం, నా నామము ఈ లోకంలో ప్రకటించబడడం కోసం మీరు బ్రతకాలి. అనేక మంది నన్ను ఎరగక నశించిపోతున్నారే, వారి రక్షణ కోసమే మీరు బ్రతకాలంతే. నువ్వు చస్తావో, నువ్వు బ్రతుకుతావో, నువ్వు తింటావో, నువ్వు తినవో, నువ్వు బెత్తాలు దెబ్బలు తింటావో, నువ్వు చెరసాల్లో పెట్టబడతావో, నువ్వు అనేకమైనటువంటి అపాయాల్లో చిక్కుకుంటావో, నువ్వు ఏదైనా కూడా నేను నిన్ను ఎన్నుకున్నాను, నా కోసం బ్రతకాలంతే. ప్రభా నీ కోసం బ్రతుకుతానన్నటువంటి తీర్మానం వీళ్ళు తీసుకొని వీళ్ళ విశ్వాసం ఏంటంటే నేను బ్రతికితే క్రీస్తు కోసమే, చస్తే లాభం. చస్తే ఏంటంట పౌలు గారు ఏమంటున్నారు? చచ్చిపోతే లాభం అండి, అన్నిటి నుంచి విడుదల, కానీ బ్రతుకుంటే క్రీస్తు కోసమే బ్రతుకుతా. ఇది నా ఫెయిత్, ఇది నా విశ్వాసం అంటున్నాడు. ఎవరు పౌలు గారు.
ఇప్పుడు ఆయన విశ్వాసానికి ఏమి ఎదురవుతుంది? విశ్వాసానికి ఏమి ఎదురవుతుందండి? పరీక్ష. కొట్టారు, తిట్టారు, అవమానించారు, రకరకాల మాటలన్నారు, తీసుకువెళ్ళి చెరసాల్లో పెట్టారు. చెరసాల్లో పెట్టబెట్టేటువంటి పౌలు ఆ చెరసాలలో నుండి ఏం చేస్తున్నాడంటే ఆరాధన చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడే చేశాం కదా మనం, ఎల్రోగివై నీవు నన్ను చూడాలని ఆరాధన చేశాం కదా. వాళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు. ఏమని ఆరాధన చేస్తున్నారు? ఆరాధనకి చాలా సార్లు ఆరాధన అనేది ఎలా ఉంటుందంటే, ఆరాధన ఎలా ఉండాలంటే, ఆరాధన అనేది ఎప్పుడు మన పరిస్థితుల మీద ఆధారపడి ఉండేది కాదు. ఆరాధనలో ఎప్పుడైనా దేవుణ్ణి ప్రశ్నించేటువంటి పాటలు ఉన్నాయా అండి? దేవుడి మీద బాధపడేటువంటి ఆరాధన ఉంటుందా? మీరు ఎప్పుడైనా చేశారు అలాంటి ఆరాధన? ఏం దేవుడు అయ్యా, నాకెందుకు ప్రభు ఈ కష్టాలు, నా ప్రార్థన ఎందుకయ్యా వినడం లేదనేటువంటి ఆరాధన ఎప్పుడైనా చేశారు మీరు? ఆరాధన అంటే దేవుని నామాన్ని మహిమపరచడం, ఘనపరచడం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏమి చెయ్యగలడు, ఆయన ఏం చేయగలడు మన జీవితం, ఆయన ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయగలడు. ఈ ఆరాధన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకో, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం అనుకో. ఇక్కడ మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ప్రతికూలత పరిస్థితుల్లో వారి విశ్వాసానికి ఎదురవుతున్నటువంటి ఒక భయంకరమైన పరీక్ష. ఇన్ని మాట్లాడుతున్న పౌలు గారు దేవుని కోసం ఎంత మోసంగా బ్రతికాడు ఈయన. సిగ్గులేని జీవితం కాదు ఇది. దేవుని కోసం ఏమైనా చేసే ఆయన నమ్మిన, ఆయన విశ్వాసం కోసం, దేవుని కోసం నిలబడి ఏమైనా చేయగలిగిన అంత మోసంతో బ్రతికాడు. ఏ రోజు రాజీ పడకుండా. అంత ఉన్నటువంటి వ్యక్తిని ఇంత అవమానిస్తున్నా గ్రహించి, సహించి, దెబ్బల్ని, నొప్పిని తట్టుకొని ఆ చీకటిలో, ఆ చెరసాల్లో ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తుంటే చెరసాల బ్రతలైపోయింది. దేవుని స్తోత్రం. చెరసాలు ఏమైందంటే క్వశ్చన్ మార్క్. మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మనం ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? ప్రశ్న. పౌలు శీలలు ఆ చెరసాల్లో వేసి వాళ్ళని భయంకరంగా హింసించి, అంత భయంకరంగా కొట్టి చెరసాల్లో పెడితే దొంగలు, దోషులు, హంతకులు, అనేక మంది రకరకాల నేరాలు చేసినటువంటి ఖైదీలు చుట్టూరు ఉంటే వీళ్ళే ఉన్నారు. ఇంతగా వీరిని కొట్టి బంధించి చెరసాల్లో వేస్తే వీళ్ళెందుకు ఈ విధంగా ఆరాధన చేస్తాం? వీళ్ళెందుకు ఈ విధంగా దేవుణ్ణి భయపరుస్తాం? మన భక్తి, మన విశ్వాసం అనేది ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా? ఎప్పుడు నీ విశ్వాసం కనపడుతుందో తెలుసా? నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలాసార్లు మనకి మన విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. ఎందుకు పరీక్ష ఎదురవుతుంది? క్వశ్చన్ మార్క్. దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనల్ని ఎన్నుకుంటే, మనం దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉంటే మనకి శ్రమలు వస్తాయి అంటే, ఇక్కడ కూర్చున్నా మీకు చెప్తున్నాను, 100 కాదు 500%, 1000% నీకు శ్రమలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఆశీర్వాదాలు వస్తాయి అని లేవో నాకు తెలియదు. ఏదో చెప్తున్నా. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేవుడు మనందరిని ఆశీర్వదిస్తాడండి. కానీ శ్రమలు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఎదుర్కోవాల్సిందే. శ్రమ నీ విశ్వాసానికి అది ఒక పరీక్ష మాత్రమే. దేవుడు ఒక ఎగ్జామ్ పెడుతున్నాడు నీ జీవితంలో. వాస్తవానికి శ్రమలు అనేవి లోకానికి ఎలా కనబడుతున్నాయంటే, చాలా సందర్భాల్లో బయట నుండి చూసేవాడికి ఏమనిపిస్తుంది, వీడి పరిస్థితి ఏంట్రా, వీడి కుటుంబం ఏందిరా, వీడి బ్రతికేందిరా, వీడేందిరా ఇలా ఉన్నాడు అనుకుంటారు. కానీ లోపల దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు, ఒక అర్థం కావాలా. దాని గురించి మాట్లాడుతున్నాం ఈ రోజున. దేవుడు ఒక యవనస్తుని ఎన్నుకున్నాడు. ఆయన పేరు యోసేపు. యోసేపు గురించి దేవుని వాక్యంలో మనం చదివితే 39వ అధ్యాయంలో చాలా విషయాలు కనబడుతున్నాయి. 38, 39 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. సరే నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు చదవండి, జాగ్రత్తగా వినండి. దేవుడు యాకోబుకి 12 మంది కుమారులు ఇస్తే, ఈ 12 మందిలో యోసేపు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని కృప పొందిన వాడిగా ఉన్నాడు యోసేపు. యోసేపు ఎదుగుతున్నాడు, పెరుగుతున్నాడు, జీవితం సాగుతూ ఉంది. ఈ జీవితం సాగుతున్నటువంటి క్రమంలో తండ్రికి చాలా ప్రియమైన కుమారుడు. ఎందుకంటే నాన్న మాట ఎప్పుడు జవదాటిన వాడు కాదు, అన్ని విధాల తండ్రికి అనుకూలమైన వాడు. కాబట్టి తండ్రికి చాలా ప్రేమ యోసేపు పట్ల.
మిగతా కుమారులంతా పెద్ద వయసులో చాలా వ్యత్యాసం ఉంది యోసేపుకి వాళ్ళకి. వాళ్ళు దాదాపుగా పెళ్లిళ్ళు వయసుకు వచ్చిన వాళ్ళు, పెళ్లిళ్ళు కూడా అయిపోయిన వాళ్ళు. కానీ యోసేపు మాత్రం ఒక 15, 16 ఏళ్ళ 17 ఏళ్ళ యవనస్తుడు. నాన్న ఒకరోజు అంగీ కొనిచ్చాడు యోసేపు. ఏమంగి? రంగుల అంగీ కొనిచ్చాడు యోసేపుకి. ఆ అంగీ కొనిస్తే అన్నలందరికి బాధ వేసింది. మాకు ఎప్పుడైనా కొనిచ్చాడు అయినా, వీడికి మాత్రం ఏమి ఇచ్చాడు? రంగుల అంగీ ఇచ్చాడు. యోసేపు లైఫ్ చాలా బాగుంది, హ్యాపీగా. అన్నల కంటే అన్నల్ని ఎప్పుడు నాన్న తిడుతుండేవాడు, కానీ యోసేపు ఏమనేవాడు కాదు. ఎందుకంటే యోసేపు మంచివాడిగా ఉన్నాడు, తండ్రి మాట వింటున్నాడు, మంచి ప్రవర్తన ఉంది, చక్కగా ఉన్నాడు. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఈ రోజుల్లో బాగా చదువుకుంటున్నాడు, తల్లిదండ్రులు లోబడి ఉన్నాడు, సమాజంలో మంచిగా పెరుగుతున్నటువంటి ఒక యవనస్తుడు. కాబట్టి యోసేపు లైఫ్ లో ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు. కానీ ఒకరోజు దేవుడు దర్శనం ఇచ్చాడు యోసేపుకి. ఏం దర్శనం తెలుసా? అన్నలందరూ యోసేపు పనలు కట్టి పొలంలో పెట్టారంట. యోసేపు పన లేచి నిలబడితే మిగతా 11 పనులు యోసేపు పనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు దర్శనం ఇచ్చాడు యోసేపు. శాంతంగా హ్యాపీగా గడిచిపోతున్న జీవితంలో ఏమొచ్చింది? దర్శనం. ఈ దర్శనంలో ఏముందో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉంది. దర్శనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, యోసేపు నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను కోరుకున్నా, నీ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, నిన్ను నేను ఒక ప్రత్యేకమైన స్థానంలో తీసుకెళ్లాలనుకుంటున్నా. అది ఎంతటి స్థానం అంటే నీ అన్నలు సైతం నీ ముందు సాష్టాంగ పడిపోతారు. అది నీ స్థానం. దర్శనం వచ్చిన దగ్గర నుంచి కష్టాలు స్టార్ట్ అయిపోయి యేసు. ఎంత విచారకరం అండి, ఎంత బాధాకరం. దర్శనం వస్తే ఏముండాలా? రేపు పక్క రోజు నుంచి ఏముండాలండి? యోసేపు ఒకవేళ ప్రార్థన చేస్తే మన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, యోసేపుకి దర్శనం ఉంది, యోసేపు పిలుపు ఉంది, యోసేపుని దేవుడు పిలిచాడు. కాబట్టి యోసేపు నిలవబడి యేసు నామములో, అంటే ఈ రోజులకి చెప్తాం. దేవుని పిలుపు అలా ఉండాలంటే చాలాసార్లు దేవుని పిలుపులో ఎన్నో ఉన్నాయి. దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు, అందులో సందేహం లేదు. దేవుడు ఇక్కడ కూర్చుని నిన్ను పిలుచుకున్నాడు దేవుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. దేవుని పిలుపు ఎలా ఉంటుందంటే, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు యోసేపుకి. ఆ దర్శనం ఏంటంటే, నేను నిన్ను ఎన్నుకున్నాను. నేను నిన్ను ఎన్నుకోవడమే కాదు, నువ్వు నీ ఊహకందని నీ అన్నలకి నీ కుటుంబానికి ఎవరికి ఊహకందని స్థానంలో నిన్ను ఉంచుతానని చెప్పాడు దేవుడు. దర్శనం తెచ్చినటువంటి శ్రమలు అన్ని కాదు యోసేపు జీవితం. యోసేపుని గురించి చాలా సందర్భాల్లో ఒక మాట రాయబడింది వాక్యంలో. ఏం రాయబడిందో తెలుసా? మనం 39వ అధ్యాయం 20వ వచనంలో చదివితే మనకు కనబడదు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అంటున్నారు. దేవుడు తోడుగా ఉంటే ఏం రాకూడదండి. చిన్నప్పుడు నాకు తెలిసి చాలా మంది దెయ్యాలకు భయపడి బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటారు. తల కింద బైబిల్ పెట్టుకొని పడుకుంటే ఏం రావంట? దెయ్యాల దగ్గరికి రావంట. కానీ యేసయ్య మాత్రం 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఫస్ట్ ఎవరు వచ్చారు? సాతానే వచ్చాడు. ప్రార్థన మానేయండి, సాతాను వస్తాడు. అర్థం చేసుకుంటే సాతాను వస్తాడు, నేను ప్రార్థన మానేస్తాను, శ్రమలు వస్తాయి, నాకు ఈ భక్తి వద్దు అనుకుంటే నీ జీవితమే వేస్ట్, నీ బ్రతుకే వేస్ట్ అంతే. ఇలా సత్తా లేదంతే. నేను చెప్పే మాట అర్థం చేసుకో. ఎక్కడికి పోగలవు, ఎంత పరిగెత్తగలవు, ఎంత తప్పించుకోగలవు, ఎంతగా నిన్ను నువ్వు ఆపుకోగలవు. జీవితంలో ఎన్నో వస్తాయండి, రాకుండా ఉండవు. వాటి నుండి నువ్వు పారిపోవాలనుకుంటే అది అసాధ్యం. ఇంకా నువ్వు పోవాలంతే లోకాల నుంచి, అది అసాధ్యం. కానీ మనం ఒకటి తెలుసుకోవాలి, దేవుడు యోసేపుని ఎన్నుకుంటే ఏం చేశాడు తెలుసా? అన్నలు ఏం చేశాడు తెలుసా? రే కలవగానే వాడు వస్తున్నాడు రా, వాడిని ఏం చేద్దాం, పట్టుకొని కొట్టండి రా అని బాగా కొట్టి రంగుల అంగి ఏం చేశారండి, డబ్బలు అంగి లాగేసి ఒక గుంటలో వేశారంట. గుంటలో నుండి ఏడ్చుంటాడా, పెట్టుంటాడా? అన్నా నన్ను క్షమించండి అన్నా, నేను మీ తమ్ముడే కదన్నా, నన్ను వదిలేయండి అన్నా. ఎంత ఏడ్చుంటాడు, లెక్కులు పెట్టి ఏడ్చుంటాడు, కాళ్ళు పట్టుకో ఉంటాడు. ఆ రోజుల్లో అతనికి తెలిసిన విధానాలు ఎంత చేయాలో అంత చేసి ఉంటాడు. కానీ అన్నలకు మాత్రం ఏమవలేదంటే అంత మాత్రం చలనం లేదు. ఎందుకు అంత కఠినమైపోయారు యోసేపు పట్ల? ఎందుకు ఎంత కఠినంగా అయిపోయారు? కారణం ఏంటో తెలుసా? యోసేపు దర్శనం. యోసేపుకి ఏముందండి? మన జీవితాల్లో నీకు దర్శనం ఉంటే, నేను దేవుడు దర్శించుంటే, దేవుడు నీతో మాట్లాడుంటే, దేవుడు నేను ఎన్నుకొని ఉంటే, ఖచ్చితంగా యోసేపులాగా నేను గుంటలోకి తొగిపోయినా, యోసేపులాగా
అలాంటి దెబ్బలు నువ్వు తినకపోయినా నీ జీవితంలో మాత్రం ఖచ్చితంగా పోరాటం మాత్రం ఉండదు. దీని ఎటువంటి సందేహం లేదు. యోసేపుని బానిసగా వదిలేశారు. యోసేపు చరిత్ర తన కుటుంబంలో ముగిసిపోయింది. యోసేపు అంగీని రక్తంలో ముంచి తీసుకెళ్లి తండ్రికి ఇస్తే తండ్రితో చెప్పారు, ఇదిగో నీ ప్రియమైన కొడుకుని ఏదో చంపి తినేసినట్టుంది అంటే అక్కడికి యోసేపు చరిత్ర ఇంట్లో ముగిసిపోయి 4 రోజులు ఏడ్చి ఇంట్లో వాళ్ళు యోసేపుని మర్చిపోయారు. యోసేపు బానిస అయిపోయాడు. దర్శనం ఏంటారు ఆలోచన చేయండి. యోసేపు ఏమయ్యాడు? దర్శనం ఉండడం వల్ల బానిస అయిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు దేవుడు వాడుతుంది. ఆయన యోసేపుకు తోడై ఉండేను. యోసేపు పోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు అక్కడ మరలా యోసేపు ఒక శోధన వచ్చింది. శోధన జయిస్తే ఏం రావాలా? ప్రమోషన్ రావాలా. మనం ఏం కోరుకుంటాం? ఏదైనా ఒక మంచి పని చేయగానే దేవుని కోసం ఏం కోరుకుంటామండి? బ్లెస్సింగ్ కోరుకుంటాం. ఇప్పుడు మనం ఉదాహరణకు దేవుని కోసం ఏదైనా చేసామనుకోండి, దీనికి ఏం రావాలని కోరుకుంటాం? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. యోసేపు ఎంత ఆశీర్వదిస్తున్నాడో తెలుసా? తీసుకెళ్లి చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే అక్కడ దేవుడు యోసేపుకు దేవుడు తోడై ఉండడం వల్ల చెరసాల అధికారికి యోసేపు మీద కనికరం కలిగిందంట. చెరసాల మొత్తం యోసేపు చేతిలో పెట్టాడు. జాగ్రత్తగానండి. బయట నుండి చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏం బతుకురా వీడిది, ఎప్పుడు చూసినా భక్తి అంటాడు, దేవుడు అంటాడు, చర్చ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కరెక్ట్ గా ఉండాలంటాడు, నీతిగా ఉండాలంటాడు, లేకపోతే ఇలా ఉండాలంటాడు. వీడేమో ఇన్ని మాటలు చెప్తున్నాడు, ఇంత ఇదిగా ఉన్నాడు, కానీ వీడు బతుకు చూస్తే ఇంత దారుణంగా ఉంది అని అనిపిస్తుందేమో. యోసేపు వినిపిస్తాడు. కానీ దేవుడు యోసేపుని ఏం చేస్తాడు తెలుసా? ఒక పదునైన ఆయుధంగా తయారు చేస్తాడు. దేవుడు ఒక సుత్తితో, ఒక సమిటితో, నాకు బాగా తెలుసు సమిటి దెబ్బలు ఎలా ఉంటాయి నాకు తెలుసు. దేవుడు కూడా తాను నీకు దర్శనం ఇస్తే, దేవుడు నిన్ను ఎన్నుకుంటే, దేవుడు నిన్ను కోరుకుంటే, దేవుడు నిన్ను పిలుచుకొని ఉంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఎందుకు శ్రమలు వస్తున్నాయో తెలుసా? దేవుడు నిన్ను ట్రైన్ అప్ చేస్తున్నాడు. దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. దేనికోసం తయారు చేస్తున్నాడు తెలుసా? మనకు అర్థం కాదు. దేవుడు యోసేపును కూర్చోబెట్టాలనుకున్నటువంటి స్థానం చాలా ఉన్నతమైనది. ప్రపంచంలో ఆనాటి కాలంలో 7 సంవత్సరాలు పంట పండగ ప్రపంచం అంతా కరువుతో అలమటించిపోతుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక లక్షలాది కోట్లాది మంది మానవాళికి ఆహారం పెట్టేటువంటి ఉన్నతమైనటువంటి పనిని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఇంత పెద్ద పనిని యోసేపు నిర్వర్తించాలంటే యోసేపుకి అన్నీ తెలియాలా? బానిస బ్రతికి ఎలా ఉంటుందో తెలియాలా? ద్వేషం అంటే ఎలా ఉంటుందో తెలియాలా? దెబ్బలు అంటే ఎలా ఉంటాయో తెలియాలా? గుంటలో త్రొయ్యపడడం అంటే ఎలా ఉంటుందో తెలియాలా? లేకపోతే చెరసాలలో రకరకాల ఖైదీలు, రకరకాల హంతకులు, రకరకాల మనస్తత్వాలు, క్రూరమైనటువంటి ప్రజలు ఎలా ఉంటారో యోసేపుకు తెలియాలా? యోసేపుకు దేవుడు ఎన్నో లెసన్స్ నేర్పిస్తున్నాడు. చూడండి, దేవుడు నిన్ను ఎన్నుకుంటే, దేవుడు నన్ను ఎన్నుకుంటే, దేవుడు మనల్ని పిలుచుకుంటే దేవుడు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఎంత పరీక్షించాడు తెలుసా దేవుడు యోసేపుని? ప్రశాంతమైన జీవితం యోసేపుని, ఏ చీకు చింత లేని జీవితం. అని దేవుడు శ్రమల కొలిమిలోనికి నెట్టాడు, ఒంటరితనంలోనికి నెట్టాడు. నా అనేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ధైర్యం చెప్పేవారు లేరు. యోసేపు భరించాడు. ఆయన ఒకరోజు ఐగుప్తు అనబడినటువంటి ఆ రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఒక దేశానికి ప్రధానమంత్రి అవ్వగలిగాడు యోసేపు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఎన్నుకొని దర్శనం ఇచ్చాడు యోసేపు. ఈరోజు నీ జీవితంలో నీ విశ్వాసం సరైనదైతే, నీ విశ్వాసం స్థిరమైనదైతే నీకు శ్రమ వస్తుంది. శ్రమ నిన్ను ప్రమోషన్ గుండా నడిపిస్తుంది. శ్రమ వెంబడి శ్రమ అంటున్నావంటే, ఈ శ్రమ నుండి నేను ఒక శ్రమలోనికి దేవుడు పంపించాడంటే అక్కడ నీకు ఇంకొక లెసన్ నేర్పిస్తున్నాడు దేవుడు. నేర్చుకో, ఓర్చుకో. నా జీవితంలో ఎంత బాధను అనుభవించానంటే, వేదన అనుభవించాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున దేవుడు మా పరిస్థితిని అక్కడ వదిలేయలేదు. దేవుడు మమ్మల్ని అక్కడే విడిచిపెట్టలేదు. ఎవరి ముందు మేము అవమానం పొందామో, ఎవరు మమ్మల్ని అవమానించారో, ఎవరు మమ్మల్ని చూసి నవ్వారో, హేళన చేశారో, రిజెక్ట్ చేశారో, మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, వాళ్ళందరి ముందే, వాళ్ళ కళ్ళ ముందే
దేవుడు మా కుటుంబాన్ని చాలా క్షేమంగా నిలబెట్టున్నారు. వీళ్ళు ఏమైపోతారు అనుకున్నారు ముందు. ఇంకా బాగుంటాడు దేవుడు. చెబుతున్నాను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, నీ జీవితంలో దేవుడు నిన్ను పరీక్ష కూడా నడుపుతున్నాడా? పరీక్షలో నువ్వు ఓర్పుతో దేవుని కోసం భరించు, సహించు, దేవుని కోసం నిలబడు. దేవుడు నిన్ను ప్రతి పరీక్ష, ప్రతి పరిస్థితి వెనక దేవుడు ఏదో గొప్ప ఆశీర్వాదం దాచున్నాడు. ఎంత శ్రమ పరచబడుతున్నావంటే అంత గొప్ప దీవెన దాని వెనక ఉంది, అంత గొప్ప ఆశీర్వాదం దాని వెనక ఉంది. ఈరోజు యోసేపు జీవితం మనకు దేవుడు ఒక ఉదాహరణకు పెట్టాడు. యోసేపు విశ్వాసం ఈ రోజు కోల్పోలేదు. యోసేపు విశ్వాసాన్ని ఎప్పుడు కాపాడుకున్నాడు. దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. యోసేపు దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉన్న యోసేపు శ్రమలకు గురయ్యాడు. దేవుడు నీతో ఉన్నాడు. నీతో ఉన్నంత మాత్రం నేను ఎవరు ఏమంటారని కాదు, నిన్ను నిందించడని కాదు, అవమానించడని కాదు, నీకు శ్రమలు రావని కాదు, నీకు వ్యాధులు రావని కాదు, నీకు అన్ని వస్తాయి. కానీ నమ్మదగిన దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు చేయలేని ఆయన చేస్తాడు నీకోసం. ఏంటో తెలుసా, యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఏ యజమాని అయితే యోసేపును తీసుకొని పనిలో పెట్టుకున్నాడో ఆ యజమాని అభివృద్ధి పొందుతున్నాడు. యోసేపును తీసుకువెళ్ళి చెరసాలలో పెడితే చెరసాలలో ఖైదీలు చేయవలసిన ప్రతి దానిని చేయించగలిగినటువంటి స్థానంలోనికి యోసేపు మీద కనికరాన్ని కలుగు చేశాడంటే ఎవరికి? దేవుడు చాలా అనికాడు. ఎదుటి వ్యక్తి యొక్క మన్నన అంటారు కదా, అది పొందడం అంత ఈజీ కాదు, అందరికీ దొరకదు. అది నువ్వు పొందుతున్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. అవతల వ్యక్తికి నీ మీద దేవుడు కలుగు చేస్తున్నాడు అంతే. అలా కలుగు చేశాడు దేవుడు యోసేపు. నువ్వు చేసేది నువ్వు చేస్తే, నువ్వు చేయలేదు దేవుడు చేస్తూ పోతాడు. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను.